జెనెటిక్ ప్రాబ్లం ఉంది అనేది ఎలా గుర్తిస్తారు? బేసికలీ జెనెటిక్ డిసీజెస్ ఎనీ బాడీ సిస్టమ్ కి ఎఫెక్ట్ చేస్తుంది. మేనరికకు సంబంధించినటువంటి కేసెస్ ఎన్ని వస్తా ఉన్నాయి అంటారు? మన పాపులేషన్ లో మేనరికం కొంచెం కామనే. మొన్నటి వరకు మనం మేనరికం అనుకున్నాం, ఇప్పుడు ఒకే కులం అనే ఛాన్సెస్ ఆర్ లిటిల్ మోర్. జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ సమస్యతోటి అనేక మంది బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇంతకు ముందు వరకు కూడా మనము కేవలం మేనరికం పెళ్లిళ్ళ వల్ల కొంత ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా మనం వింటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఐసీఎంఆర్ కూడా ఒకే కులం వారికి సంబంధించి కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని కూడా ఒక రీసెర్చ్ని ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అంశాలన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ ప్రజ్ఞ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ జెనెటిక్స్ హెచ్ఓడి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, జెనెటిక్స్కి సంబంధించిన సమస్య ఈ మధ్య కాలంలో పెరిగిందని కూడా అంటూ ఉన్నారు. ఎంత మేర పెరిగిందంటారు? ఎంత పర్సంటేజ్ వరకు మీ దగ్గర కేసెస్ ఎలా వస్తూ ఉన్నాయి? ఓకే, సో జెనెటిక్ డిసీజెస్ మెయిన్లీ ఇప్పుడు మోర్ అండ్ మోర్ డయాగ్నోసిస్ ఇప్పుడు ఎక్కువ అయింది. బికాస్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ చాలా ఇప్పుడు అవైలబుల్ ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. ఇప్పుడు చాలా ల్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయి వేర్ వీఆర్ ఏబుల్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. ప్లస్ అది ఈ మొత్తము జెనెటిక్ డిసీజెస్ పర్ పాపులేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మన సర్టన్ జెనెటిక్ డిసీజెస్ 5,000లో ఒక వాళ్ళకి రావచ్చు, సర్టన్ జెనెటిక్ డిసీజెస్ 1,00,000 ఫ్యామిలీలో ఒక వాళ్ళకి రావచ్చు. సో మన పాపులేషన్ పెరిగినప్పుడు న్యాచురల్గా అది నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతాయి. సో బికాస్ ఆఫ్ దిస్ కాంబినేషన్, ఇంక్రీస్డ్ అవేర్నెస్, ఇంక్రీస్డ్ అవైలబిలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్, ఇంక్రీజింగ్ పాపులేషన్, అది మొత్తం పుట్ టుగెదర్ చేస్తే ది నెంబర్ ఆఫ్ జెనెటిక్ కేసెస్ ఇప్పుడు డయాగ్నోసిస్ ఓవర్ ద ఇయర్స్ స్లోగా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఓపీలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ జెనెటిక్స్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అప్రాక్సిమేట్లీ 10 years బ్యాక్ ఒక సంవత్సరంలో వీ యూస్ టు సీ అబౌట్ 4,000-5,000 డిసీజ్ పేషెంట్స్ వస్తున్నవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 12,000 పేషెంట్స్ వచ్చారు అప్రాక్సిమేట్లీ ఓపీకి. సో ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ గ్రాడ్యువల్గా ఇప్పుడు పేషెంట్ ఇంక్రీజ్ అవుతుంది మన దగ్గర కూడా, మిగతా జెనెటిక్ సెంటర్స్లో కూడా అక్రాస్ ఇండియా. మేడం ప్రధానంగా జెనెటిక్స్ ప్రాబ్లం, ఈ పర్సన్కి జెనెటిక్ ప్రాబ్లం ఉంది అనేది ఎలా గుర్తిస్తారు? ఏవే పరీక్షలు చేస్తూ ఉంటారు ముందస్తుగా? సో జెనెటిక్ ప్రాబ్లమ్స్, అన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ పుట్టినతోనే లోపల అది జీన్ ప్రాబ్లము ఉంటుంది, బట్ లక్షణము వేరే వేరే ఏజ్లో బయట రావచ్చు. సో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ గర్భంలోనే, అది స్కాన్స్లోనే పికప్ అవుతుంది. అందులో ఆకారంలో పిండానికి ప్రాబ్లం ఉంటే స్కాన్లోనే పికప్ అవ్వచ్చు, గర్భంలోనే. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ పుట్టకతోనే లక్షణం బయట రావచ్చు. ఇనీషియల్ స్టేజ్ నుంచి డెవలప్మెంట్ స్లో ఉండొచ్చు, గ్రోత్ తక్కువ ఉండొచ్చు, ఆర్ బేబీ ఆకారంలో వేరే వేరే బాడీ పార్ట్స్కి డిఫెక్ట్ ఉండొచ్చు, గుండెలో, కిడ్నీస్లో. సో అప్పుడు బయటపడుతుంది. కొన్ని డిసీజెస్లో లైక్ మసిల్స్ వీక్నెస్ అట్లా అన్నీ ఉంటే లిటిల్ ఆఫ్టర్ 5 years 10 years దాకా సిమ్టమ్స్ బయటపడవచ్చు. అప్పుడు వాకింగ్ డిఫికల్టీ, తర్వాత వాక్ చేసినప్పుడు కింద పడిపోవడము, ఆ టైపు సిమ్టమ్స్ ఉండొచ్చు. తర్వాత సో బేసికలీ జెనెటిక్ డిసీజెస్ ఎనీ బాడీ సిస్టమ్కి ఎఫెక్ట్ చేస్తుంది. సో విచ్ ఎవర్ సిస్టమ్ ఈజ్ అఫెక్టెడ్ దాని ప్రకారము లక్షణం బయటపడుతుంది. సో బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే డెవలప్మెంట్ స్లో ఉండడము, మందబుద్ధి ప్రాబ్లము, అండర్స్టాండింగ్ తక్కువ, ఫిట్స్ ప్రాబ్లము అట్లా అని ఉండొచ్చు. తర్వాత బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే క్రానిక్ అనీమియా, అంటే బ్లడ్ లెవెల్, హీమోగ్లోబిన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది, రిపీటెడ్గా రక్తం ఎక్కించాలని అవసరం పడుతుంది. నర్వ్స్ మసిల్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే, కండరాలకి నరాలకి ప్రాబ్లం ఉంటే వీక్నెస్ వస్తుంది, నడవడము ఇబ్బంది, ఫాల్ అవ్వడము, వాకింగ్లో డిఫికల్టీ అట్లా అని ఉంటుంది. తర్వాత కొంతమందికి లైక్ బ్రెయిన్ న్యూరో డిజెనరేటివ్ డిసీజెస్ ఉండొచ్చు. అందులో ఇనీషియల్ డెవలప్మెంట్ కొన్ని పీరియడ్కి నార్మల్ ఉంటుంది, తర్వాత గ్రాడ్యువల్గా తెలివి తక్కువ అవుతుంది.
సో దట్ ఈస్ అనదర్ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్. అండ్ సో మెనీ అదర్స్, లివర్ రిలేటెడ్ క్రానిక్ జాండిస్ ప్రాబ్లమ్తో మేనిఫెస్టేషన్ ఉండొచ్చు. తర్వాత కిడ్నీ ప్రాబ్లంలో క్రానిక్ కిడ్నీ డిజీజు, రీనల్ ఫెయిలియర్ లాగా సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఇది మొత్తం బేసికలీ మనకు లాంగ్ టర్మ్ సిమ్టమ్స్ ఉంటే, క్రానిక్ సిమ్టమ్స్ ఉంటే, పర్టికులర్లీ పిల్లలకి విదిన్ 10 years ఇలాగా ప్రాబ్లమ్స్ వస్తే, దీస్ ఆర్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఆల్రెడీ ఫ్యామిలీలో వేరే మందిలోకి సిమిలర్ సిమ్టమ్స్ ఉంటే, ఈవెన్ క్యాన్సర్స్ కూడా, బ్రెస్ట్ క్యాన్సర్ అని కొంచెం యంగర్ ఏజ్లో వస్తే, లైక్ 40 years కింద బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే, అండ్ సేమ్ ఫ్యామిలీలో పేషెంట్ ఓన్ మదర్కి, ఓన్ సిస్టర్కి, ఓన్ మెటర్నల్ ఆంట్కి క్యాన్సర్ ఉంటే, అప్పుడు దీస్ ఆర్ ఆల్ ద సిచ్యువేషన్స్ వేర్ వి థింక్ జెనెటిక్ ప్రాబ్లమ్ ఉండొచ్చు పాసిబిలిటీ. డయాగ్నోస్టిక్స్ ఎలా ఉంటుంది మేడం, దీనికి పరీక్షలు ఎలా? సో పరీక్షలు డిపెండ్స్ ఆన్ ది కండిషన్. ఇప్పుడు ఫస్ట్ డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి డీటెయిల్డ్ క్లినికల్ ఇవాల్యుయేషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ తర్వాత డీటెయిల్డ్గా ఫ్యామిలీ హిస్టరీ, అన్ని అవైలబుల్ రికార్డ్స్ అన్ని చూసి ఫైనలీ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ క్లినికల్ ఫీచర్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఏమి జెనెటిక్ కండిషన్ ఉండొచ్చు ఫస్ట్ క్లినికల్గా డయాగ్నోసిస్ చేస్తాను. క్లినికల్ డయాగ్నోసిస్ ప్రకారము ఫర్దర్ టెస్టింగ్ ఉంటుంది. కొంతమందికి క్రోమోజోమ్ లెవెల్ ప్రాబ్లం ఉండొచ్చు, దానికి క్యారియోటైపింగ్ టెస్టింగ్ అని ఉంటుంది. కొంతమందికి జీన్ లెవెల్ డిఫెక్ట్ ఉండొచ్చు, దానికి సీక్వెన్సింగ్, ఐదర్ సంగర్ సీక్వెన్సింగ్ ఆర్ హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అట్లాని కొన్ని టెస్ట్ ఉంటాయి. సో దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. సో మన క్లినికల్ డయాగ్నోసిస్ ప్రకారము ఫర్ కన్ఫర్మేషన్ దానికి రెలవెంట్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాను. మేడం, మేనరికకు సంబంధించినటువంటి కేసెస్ ఎన్ని వస్తూ ఉన్నాయి అంటారు ఈ మధ్య కాలంలో? సో ఓవరాల్ ఇప్పుడు మన పాపులేషన్లో మేనరికం కొంచెం కామనే. సర్టన్ స్టడీస్లో ఆల్మోస్ట్ 20%, 30% కపుల్స్లో మేనరికం ఉంటుంది అట్లా స్టడీస్ జరిగింది. సో ఓవరాల్ కూడా ఇప్పుడు మేనరికం లేకున్నా కూడా జనరల్ ఒక రెగ్యులర్ కపుల్లో కూడా బేబీకి పుట్టినప్పుడు ఏదో బర్త్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ 2%, 3% బేస్ లైన్ ఛాన్సెస్ అందరికీ ఉంటుంది. కానీ మేనరికం ఉన్న వాళ్ళ కపుల్స్కి ఈ రిస్క్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. సో మేనరికం ఉన్న వాళ్ళ కపుల్స్కి పిల్లలకి ఏమో బర్త్ డిఫెక్ట్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అప్రాక్సిమేట్లీ 6% దగ్గర ఛాన్సెస్ ఉంటుంది. జెనెటిక్ డిసీజెస్లో లైక్ ఐ సెడ్ చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. క్రోమోజోమల్ డిఫెక్ట్స్, జీన్ లెవెల్ డిఫెక్ట్స్. జీన్ లెవెల్ డిఫెక్ట్స్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది. ఆటోసోమల్ డామినెంట్, ఆటోసోమల్ రిసెసివ్, ఎక్స్ లింక్డ్. అందులో పర్టిక్యులర్గా ఆటోసోమల్ రిసెసివ్ ప్యాటర్న్ చూస్తే అందులో ఇద్దరు భర్త భార్య సేమ్ జీన్ డిఫెక్ట్కి క్యారియర్స్ ఉంటారు. క్యారియర్స్కి ఏమీ ఇబ్బంది రాదు, కానీ ఇద్దరు భర్త భార్య క్యారియర్స్ ఉంటే సేమ్ జీన్ డిఫెక్ట్కి, ఇద్దరిది జీన్ డిఫెక్ట్ కలిపి బేబీకి వస్తే ఈచ్ బేబీకి అది కలిపి రావచ్చు. 1 out of 4, 25% ఛాన్స్ ఉంటుంది ఈచ్ బేబీలో. సో ఇద్దరిది జీన్ డిఫెక్ట్ కలిపి బేబీకి వస్తే ఆ డిసీజ్ బేబీకి రావచ్చు. సో దిస్ ఆటోసోమల్ రిసెసివ్ డిసీజెస్లో ఆల్మోస్ట్ 2000, 3000 డిఫరెంట్ జెనెటిక్ డిసీజెస్ నోన్ ఉన్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ కేటగిరీ మన మేనరికం ఉన్న వాళ్ళ కపుల్స్కి, పిల్లలకి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం డిఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా ఎట్లా? డిఎన్ఏ అంటే సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే, బికాస్ మనం అందరూ ఏదైనా 2-3 జీన్స్కి మినిమం యూజువలీ క్యారియర్స్ ఉంటారు. బట్ బికాస్ క్యారియర్స్ హెల్తీగా ఉంటారు, వీ విల్ నెవర్ నో దట్ వీఆర్ క్యారియర్స్. అండ్ జనరలీ వాట్ హ్యాపెన్స్, అది ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్ మ్యారేజ్ లేకుండా హస్బెండ్లో ఒక 2-3 జీన్స్లో క్యారియర్ స్టేటస్ ఉండొచ్చు, వైఫ్లో 2-3 జీన్స్లో క్యారియర్ స్టేటస్ ఉండొచ్చు, కానీ వేరే జీన్స్లో క్యారియర్ స్టేటస్ ఉంటుంది. సో పిల్లలకి అది కలిపి డిసీజ్ రాదు. బట్ మేనరికం ఉంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్లో సేమ్ జీన్స్లో సేమ్ డిఫెక్ట్స్ ఉండడం ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకే ఇద్దరిది కలిపి బేబీకి అది రావడం అవకాశం ఉంటుంది. ఇంకొకటి మేడం, ఐసీఎంఆర్ రీసెర్చ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇంతకు ముందు వరకు మనం మేనరికం వరకే అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒకే కులం ఉన్నా కూడా ఏ జెనెటిక్స్ ప్రాబ్లం వస్తుంది అనేది కూడా ఒక రీసెర్చ్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఒక పేపర్, ఆ పేపర్ని కూడా మనం చదివినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏంది మేడం, మొన్నటి వరకు మనం మేనరికం అనుకున్నాం, ఇప్పుడు ఒకే కులం అని అంటున్నాము, దీని గురించి ఏంటంటే అసలు? సో ఇప్పుడు మేనరికం ఉంటే మనకు తెలుసు, ఆబ్వియస్లీ అది బ్లడ్ రిలేషన్ ఉంది తెలుసు. బట్ ఒకే కులంలో మ్యారేజ్, సేమ్ కమ్యూనిటీలో అని మ్యారేజ్ చేసిన వాళ్ళకి కూడా సమ్వాట్ సిమిలర్ ఎఫెక్ట్ ఉంటుంది. బికాస్ ఒకటే కమ్యూనిటీలో రిపీటెడ్గా అట్లా ఎండోగామస్ మ్యారేజెస్ అని చెప్తారు కదా,
సో మేనరికం లాగానే అప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దట్ సేమ్ కమ్యూనిటీ నుంచి ఇద్దరు భర్త భార్య అంటే బాయ్ గర్ల్ సేమ్ కమ్యూనిటీ నుంచి ఉంటే మేనరికంకి చెప్పిన లాగానే ఇద్దరు లోపల సేమ్ జీన్ డిఫెక్ట్ సేమ్ మ్యూటేషన్ కామన్ ఉండొచ్చు, ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే అప్పుడు కూడా విదిన్ కమ్యూనిటీ లైక్ ఎస్పెషలీ ఒకటే కమ్యూనిటీలో రిపీటెడ్ గా ఇంటర్ మ్యారేజెస్ అయితేనే ఉంటే ఛాన్సెస్ ఆర్ లిటిల్ మోర్ దట్ ఇద్దరు బాయ్ గర్ల్ లోపల సేమ్ జీన్ డిఫెక్ట్ క్యారియర్ స్టేటస్ ఉండొచ్చు అండ్ సేమ్ ఇప్పుడు మేనరికం ఎఫెక్ట్ లాగానే ఇద్దరిది కలిపి బేబీకి అది డిసీజ్ రావచ్చు, కొంచెం ఎక్కువ అవకాశం మేడం ఉంటుంది. జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు మెడిసిన్స్ వాళ్ళ జీన్స్ కి సంబంధించినట్టు ఏమైనా ప్రత్యేకంగా తయారు చేస్తారా, లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉంటుందా? సో జెనెటిక్ ఇప్పుడు ట్రీట్మెంట్స్ లో అగైన్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ ద కామన్లీ అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఆర్ టు అడ్రస్ ద సిమ్టమ్స్. అది లక్షణం కంట్రోల్ చేయడానికి మెయిన్లీ ఇప్పుడు సిమ్టమ్స్ మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా అన్ని జెనెటిక్ డిసీజెస్ కి కాదు. సో ఓవరాల్ అన్ని డిసార్డర్స్ కి సపోర్టివ్ కేర్ ఇవ్వచ్చు. రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, డెవలప్మెంట్ డిలే పేషెంట్స్ కి అట్లానే ఉంటుంది. ఫిట్స్ వస్తే ఫిట్స్ మందులు అది ఓవరాల్ అందరికీ ఇవ్వచ్చు. తర్వాత సర్టన్ జెనెటిక్ డిసీజెస్ కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటుంది, దాంట్లో కొన్ని స్పెషల్ డయట్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఉంటుంది, అది కెమికల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేయడానికి. నౌ రీసెంట్ ఇయర్స్ లో అది మ్యూటేషన్ స్పెసిఫిక్ థెరపీస్ వచ్చింది. అంటే ఆ జీన్ లో ఏమి డిఫెక్ట్ ఉంది, ఆల్దో పూర్తిగా అది డిఫెక్ట్ కరెక్షన్ కంప్లీట్ క్యూర్ మే నాట్ బి పాసిబుల్, బట్ టు అన్ ఎక్స్టెంట్ అది మాడిఫై చేసి ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, తర్వాత డిజీజ్ ప్రోగ్రెషన్ స్లో డౌన్ చేయడము అట్లానే పాసిబుల్ ఉంది. అండ్ నౌ స్లోలీ మెనీ సర్టన్ డిసీజెస్ కి జీన్ థెరపీ కూడా వచ్చింది. అందులో జెనెటిక్ డిసీజ్ ఉన్న వాళ్ళ పేషెంట్ కి ఒక హెల్తీ జీన్ ఇన్సర్ట్ చేసి ఆ హెల్తీ జీన్ నుంచి ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అది డిజీజ్ సిమ్టమ్స్ నుంచి మనకు ఏమో చెప్తారు, కొంచెం డిజీజ్ సిమ్టమ్స్ తగ్గుతాయి, కంట్రోల్లో వస్తాయి. అట్లా అని ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇప్పుడు జీన్ ఎడిటింగ్ కూడా డెవలప్ అవుతుంది. దాంట్లో సిక్కల్ సెల్ డిసీజ్ కి ఇది జీన్ ఎడిటింగ్ థెరపీ ఇప్పుడు అప్రూవ్ అయింది. అండ్ మెనీ అదర్ జెనెటిక్ డిసీజెస్ కి జీన్ ఎడిటింగ్ క్రిస్పర్ కాస్9 బేస్డ్ జీన్ ఎడిటింగ్ అందులో అది జీన్ డిఫెక్ట్ కరెక్షన్ ట్రై చేస్తున్నారు. అది మెనీ డిసీజెస్ కి ఇప్పుడు ట్రయల్స్ లో ఉంది, ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉన్నాయి. అండ్ ఇంకా రిజల్ట్స్ ఆర్ అవైలబుల్. సో సమ్ ఆఫ్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్ అది కూడా అవైలబుల్ అవ్వచ్చు. మేడం దేశాన్ని కావచ్చు ప్రపంచాన్ని కావచ్చు ఒక అంశం కలవర పెడతా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య. దీంట్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఒక కారణం అయితే మరొకటి జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ అని కూడా వైద్యులు అంటా ఉన్నారు. ఇందులో అసలు ఏంటంటారు, వాస్తవం ఏంటంటారు, ఎలా ఉందంటారు? ఓకే, సో ఇన్ఫర్టిలిటీ బేసికలీ ప్రెగ్నెన్సీ రాదు, కపుల్ ఆర్ ట్రైంగ్ టు కన్సీవ్ అండ్ మోర్ దెన్ 1 year ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే వి కాల్ ఇట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీలో అగైన్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే జనరలీ అది స్పర్మ్ ప్రాబ్లం ఉంటుంది. వెరాస్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో ఓవేరియన్ ఇష్యూస్ ఉండొచ్చు, అది ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు, సర్టన్ అదర్ థింగ్స్. ఓవరాల్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ రీజన్స్ చూస్తే మెనీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో అప్రాక్సిమేట్లీ 10% దగ్గర కపుల్స్ లో జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. అందులో కూడా వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఇస్ క్రోమోజోమ్ ప్రాబ్లమ్. ఐదర్ హస్బెండ్ లో ఆర్ వైఫ్ లో క్రోమోజోమ్ ఇంబ్యాలెన్స్ క్యారియర్ స్టేటస్ ఉంటే దానివల్ల అది ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. అది ఇవాల్యుయేట్ చేయడానికి ఇద్దరికి క్రోమోజోమల్ టెస్టింగ్ క్యారియోటైపింగ్ ఉంటుంది. అది క్యూరబుల్ కాదు. ఇన్ కేస్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయితే దెన్ వేరే ఆప్షన్స్ ఉంటాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ చెప్తారు కదా, ఐవీఎఫ్ చేసుకొని అది ఎంబ్రియోలోనే క్రోమోజోమ్ ప్రాబ్లం ఉందా లేదా అది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అది చేసుకొని పీజీటీ చేసుకొని మంచి ఎంబ్రియో మాత్రం సిలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో అది ఎంబ్రియోకి ఆ క్రోమోజోమ్ ప్రాబ్లం లేకున్నా సెలెక్షన్ అని పాసిబుల్ ఉంటుంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, బట్ దానికి మెడిసిన్ ద్వారా కరెక్షన్ అని ఉండదు. మేడం లాస్ట్ క్వశ్చన్ మేడం, నిమ్స్ ఆసుపత్రి ఈ జెనెటిక్స్ డిపార్ట్మెంట్ లో ఎలా పనిచేస్తా ఉంది, ఎలా సేవలు అందిస్తా ఉంది? This is one of the very few dedicated departments of genetics in South India and in fact even in the whole country.
So we are really thankful to our NIMS administration, to the state government for all the support that they give for our department. So manaku all across Telangana, all the of course many referrals manaku government hospitals nunchi vastundi, Nilofer, Usmania Gandhi ani, and in all a lot of other private corporate hospitals వాళ్ళు కూడా మనకు రెఫర్ చేస్తారు. All across Telangana, all from many parts of Andhra Pradesh, bordering districts of Karnataka, bordering districts of Maharashtra. So as I said, ఇప్పుడు over the years gradual గా మన patient numbers increase అవుతూనే ఉంది. And this last year almost 12,000 patients వచ్చారు, which is like one of the highest numbers. Full country లో genetics departments, genetic centers చూస్తే it's one of the highest numbers in the country ఒక్క సెంటర్ కోసము. అండ్ మొత్తం అన్ని ఎనీ సస్పెక్టెడ్ జెనెటిక్ డిసార్డర్ రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్లో పిండానికి ఏమైనా డిఫెక్ట్స్ ఐడెంటిఫై అయితే ఫ్రమ్ దాట్ టు లేట్ ఆన్సెట్ జెనెటిక్ డిసార్డర్స్ కూడా ఉంటాయి, వేర్ ఈవెన్ సమ్టైమ్స్ 40 yearsలో 50 yearsలో కూడా బ్రెయిన్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ అన్ని బయటపడవచ్చు రిలేటెడ్ టు జెనెటిక్ ప్రాబ్లమ్ ఉంది. సో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ రైట్ ఫ్రమ్ యాంటీనేటల్ టు అడల్ట్ ఆన్సెట్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అన్ని మాకు రెఫరల్స్ వస్తాయి. అండ్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ వెరీ కాంప్రిహెన్సివ్ సర్వీసెస్. ఇప్పుడు ఓపీ సర్వీసెస్ ఉన్నాయి, దెన్ మన దగ్గర అది డే కేర్ వార్డ్ ఫెసిలిటీ ఉంది, పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అడ్మిషన్ చేసుకొని. తర్వాత మన దగ్గర ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది. ప్రెగ్నెన్సీలోనే పిండానికి ప్రాబ్లం ఉందా లేదా అని అది టెస్టింగ్ ద్వారా ఉమ్మనీరు తీసుకొని మాయ నుంచి శాంపుల్ తీసుకొని టెస్టింగ్ చేసుకొని ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయవచ్చు. బేబీకి ఏమైనా సీరియస్ జెనెటిక్ డిసీజెస్ ఉంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయితే పేరెంట్స్ దగ్గర టర్మినేషన్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఫీటల్ ఆటోప్సీ సర్వీసెస్ ఉన్నాయి, వేర్ బేబీకి డిఫెక్ట్స్ ఉంటే టర్మినేషన్ చేస్తే కపుల్స్ ఇక్కడ తీసుకొని వస్తారు, డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేసి ఏ రీజన్ ద్వారా అట్లా జరిగిందని ఫైండ్ అవుట్ చేసుకొని ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో అట్లా రాకుండా చూసుకోవచ్చు. అట్లా ఒకటి ఉంటుంది. అండ్ మన దగ్గర ఇప్పుడు ఫుల్లీ ఎక్విప్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది, మెడికల్ జెనెటిక్స్ లెబారెటరీ. అందులో అన్ని క్రోమోజోము డిఎన్ఏ టెస్టింగ్ అని జరుగుతుంది. సో వీ హ్యావ్ వెరీ లైక్ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఫెసిలిటీస్ ఉన్నాయి టు ప్రొవైడ్ కేర్ ఫర్ ఆల్ patients with genetic disorders belonging to all age groups across all systems. మేడం, ఇందాక మీరు మాట్లాడుతూ ప్రెగ్నెంట్ లేడీస్ అన్నారు, ఎంత పర్సెంటేజ్ వరకు వస్తున్నారు, వాళ్ళు ఎంతమంది వరకు వస్తున్నారు సంవత్సరంలో? సో మన దగ్గర ఇప్పుడు రఫ్లీ ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్, ప్రెగ్నెన్సీ టెస్టింగ్, అది ఉమ్మనీరు టెస్టింగ్ ఆర్ మాయ నుంచి శాంపిల్ తీసుకొని టెస్టింగ్ అని అప్రాక్సిమేట్లీ అరౌండ్ 500-600 కేసెస్ పర్ ఇయర్ ఇప్పుడు వస్తున్నారు. మేడం, సాధారణంగా కామన్ హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని మనము వెరిఫికేషన్ చేసుకొని క్యూరబుల్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉందని తెలిస్తే దాంతో పాటుగా క్యారియర్స్, కొత్తగా పెళ్ళినటువంటి దంపతులు ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారో దీని గురించి కొంచెం వివరిస్తారా? సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బికాస్ జెనెటిక్ డిసీజెస్ చాలా మెనీ జెనెటిక్ డిసీజెస్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పువర్ ఉంటుంది, బేబీకి సిగ్నిఫికెంట్ హ్యాండిక్యాప్ ఉండొచ్చు, అండ్ పుట్టిన తర్వాత చాలా విషయంకి పూర్తిగా ట్రీట్మెంట్ అని లేదు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. డెఫినెట్లీ దిస్ అప్లైస్ మోర్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ మోర్ దెన్ ఎనీ అదర్ కండిషన్. సో ప్రివెన్షన్ ఎట్లా చేయొచ్చు? సో దెర్ ఆర్ 2 things. ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్ అని ఉంటుంది, ఒకటి సెకండరీ ప్రివెన్షన్ అని ఉంటుంది. సెకండరీ ప్రివెన్షన్ ఇస్ వేర్ ఆల్రెడీ ఫ్యామిలీలో అఫెక్టెడ్ మెంబర్స్ ఉంటే, ఆ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే, ఈవెన్ ఆ కపుల్ది ఓన్ ఫస్ట్ చైల్డ్ ప్రీవియస్ చైల్డ్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఒక బేబీ ఆ ప్రాబ్లంతో పుట్టొద్దు డెఫినెట్గా పాసిబుల్ ప్రాపర్గా చెక్ చేసి చూడడము పాసిబుల్ ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, నా భర్త భార్యది ఫస్ట్ చైల్డ్లో ఏమైనా సస్పెక్టెడ్ జెనెటిక్ డిసీజ్ ఉంటే, ఆర్ దగ్గర రిలేషన్స్లో లైక్ వైఫ్ వాళ్ళ బ్రదర్లో ఆర్ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్లో, ఆర్ ఈవెన్ వన్ పేరెంట్లో హస్బెండ్ ఆర్ వైఫ్కి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే, అట్లాంటి కేసెస్లో ఫస్ట్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆర్ ప్రయర్ టు ప్రెగ్నెన్సీ ఇఫ్ దే డోంట్ కమ్, ప్రెగ్నెన్సీలో ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ టైం అది ప్రెగ్నెన్సీ విజిట్కి యాంటీనేటల్ విజిట్కి ఎప్పుడు గైనిక్ డాక్టర్ దగ్గర వెళ్తారు,
ఆ టైంలో ఈ మొత్తం డీటెయిల్డ్గా ఫ్యామిలీ హిస్టరీ అని కలెక్ట్ చేసుకొని ప్రాపర్గా గైనకాలజిస్ట్ గైడెన్స్ ఇస్తే కంప్లీట్ ప్రాపర్ జెనెటిక్ టెస్టింగ్ భర్త భార్య అది చేసుకొని వెదర్ ప్రీవియస్ అది అఫెక్టెడ్ ఫ్యామిలీ మెంబర్లో ఎగ్జాక్ట్గా జెనెటిక్ డయాగ్నోసిస్ ఏంటి ఐడెంటిఫై చేసుకొని వెదర్ కపుల్ క్యారియర్స్ ఫర్ దాట్ ఆర్ నాట్ అని ఐడెంటిఫై చేసుకొని ప్రెగ్నెన్సీలో ప్రాపర్గా 3rd 4th మంత్ లోపల పిండానికి పరీక్ష చేసుకొని ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆప్షన్ ఆఫ్ టర్మినేషన్ ఉంటుంది. ప్రాబ్లం లేకుండా హ్యాపీ హెల్తీగా కంటిన్యూ చేయొచ్చు. అదర్ దెన్ దాట్ ఇప్పుడు సర్టన్ జెనెటిక్ డిసీజెస్ చాలా కామన్ ఉన్నాయి. లైక్ బీటా థాలసీమియా, సిక్కల్ సెల్ డిసీజ్, ఇది బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్. తర్వాత నర్వ్స్ మసిల్స్ రిలేటెడ్ డిసీజెస్లో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ SMA, డుషెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ DMD, ఇది అన్ని కొన్ని కామన్ ఉంటాయి. సో ఈ టైప్ కామన్ డిసార్డర్స్కి ఈవెన్ ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా భర్త భార్య అది రొటీన్ క్యారియర్ టెస్టింగ్ చేసుకోవచ్చు. సో దాట్ even before one affected member is born in the family, this is primary prevention. భర్త భార్య రొటీన్ క్యారియర్ టెస్టింగ్ చేసుకొని కామన్ జెనెటిక్ డిసీజెస్లో అది పికప్ అయితే దెన్ అది దానికోసం కూడా ప్రాపర్గా మనము ప్రెగ్నెన్సీ టెస్టింగ్ అని చేసి వీ కెన్ ప్రివెంట్ ద బర్త్ ఆఫ్ ఎన్ అఫెక్టెడ్ చైల్డ్. అండ్ నవ డేస్ మేనరికం ఉన్న వాళ్ళ కపుల్స్కి కూడా వీఆర్ ఆఫరింగ్ ది ఆప్షన్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్పాండెడ్ క్యారియర్ స్క్రీనింగ్. సో మేనరికం ఉన్న వాళ్ళ కపుల్స్కి ఈవెన్ ఇఫ్ ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా వీ నో లైక్ వీ డిస్కస్ బిఫోర్ దట్ ఇది ఆటోసోమల్ రిసెసివ్ డిసీజెస్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది తన పిల్లలకి. సో ఇది నోన్ ఆటోసోమల్ రిసెసివ్ డిసీజెస్ది భర్త భార్య అది క్యారియర్ స్క్రీనింగ్ చేసుకొని ఏమైనా అట్లా జెనెటిక్ డిసీజెస్ క్యారియర్ స్టేటస్ ఉంది ఐడెంటిఫై అయితే అది కూడా అప్రోప్రియేట్గా ప్రీనెటల్ ప్రీ ఇంప్లాంటేషన్ టెస్టింగ్ చేసుకొని వీ కెన్ ప్రివెంట్ ద బర్త్ ఆఫ్ బేబీ విత్ అ సీరియస్ జెనెటిక్ డిసార్డర్. So all this awareness is very important to prevent all these serious genetic diseases. ఇది మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా జెనెటిక్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. సౌత్ ఇండియాలోనే అత్యంత వైద్య సేవలను నిమ్స్ జెనెటిక్ విభాగం ద్వారా అందిస్తుందనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితిగా మనకు కనపడుతుంది. ప్రధానంగా క్యారియర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా పెళ్ళైనటువంటి వారి దంపతులు ఏదైతే పిల్లలు కనడానికి వెళ్ళేటువంటి క్యారియర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ముందస్తుగా ప్రివెన్షన్గా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని కూడా జెనెటిక్స్ పైన ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఇది సమయం టీవీ మీకు ఏదైతే జెనెటిక్స్కి సంబంధించి అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం.